బేసికలీ కర్ల్ ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ యూఆర్ఎల్ అండ్ మీనింగ్. ఇప్పుడు కర్ల్ https://api.github.com అని టైప్ చేస్తే నాకు ఆ యూఆర్ఎల్ యొక్క కంటెంట్ అనేది టెర్మినల్ నుంచి నేను చూడొచ్చు. అంటే ఇది ఎంటర్ చేయగానే నాకు ఆ యూఆర్ఎల్ లో ఏదైతే కంటెంట్ క్రోమ్ లో నాకు డిస్ప్లే అవుతుందో సేమ్ కంటెంట్ నాకు టెర్మినల్ లో కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇలా కూడా మనం ఏపీఐ టెస్టింగ్ పర్పస్ కోసం కర్ల్ యూస్ చేస్తాం. సపోజ్ ఒక యూఆర్ఎల్ నుంచి నేను ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే టెర్మినల్ కి కర్ల్-o అండ్ మనకు రిలేటెడ్ మనకు నచ్చిన ఒక నేమ్ ఇచ్చి అండ్ యూఆర్ఎల్ మెన్షన్ చేస్తే ఆ యూఆర్ఎల్ యొక్క ఫైల్ కానీ లేదా ఇమేజ్ కానీ లేదంటే ప్యాకేజెస్ కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా మనం కర్ల్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఒక వెబ్సైట్ అనేది అలవిలో ఉందా లేదంటే హెచ్టిటిపిఎస్ వర్క్ అవుతుందా రీడైరెక్షన్ జరుగుతుందా అని తెలుసుకోవడానికి హెడర్ ని ప్రింట్ చేయడానికి కర్ల్-i https:// నేను google.com అనేది ప్రింట్ చేస్తున్నాను. అంటే google.com యొక్క హెడర్ పేజ్ అనేది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్ పేజ్ కాకుండా హెడర్ ప్రింట్ అవుతుంది. అంటే హెచ్టిటిపిఎస్ వర్క్ అవుతుందా రీడైరెక్షన్ జరుగుతుందా అనేది తెలుసుకోవచ్చు ఈ కర్ల్-i ట్యాగ్ యూస్ చేసి. సపోజ్ నాకు ఒక సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ ఇన్స్టెంట్ గా తీసేసుకోవాలంటే కర్ల్-ifconfig.me అని టైప్ చేస్తే నాకు పబ్లిక్ ఐపీ అనేది సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ అనేది ప్రింట్ చేస్తుంది.